ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. ఆల్రెడీ మీకు అదే శక్తి యొక్క అనుగ్రహం, కరుణ కటాక్షాలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇక మీ ఇంట్లో లోపలికి ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది. అయితే ఎప్పటి నుంచో ఆ దేవత శక్తి అనేది ఎంతైతే ఉందో అది మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుదామా, అలాగే మీ జీవితంలో ఉండేటువంటి కష్టాలను అరించి వేసి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆపదను తరిమి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతుంది. ఈ 2024 సంవత్సరం డిసెంబర్ చివరిలో ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. అలాగే మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని తెలియజేస్తుంది. అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో, మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలోకి వచ్చే హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్గానే తిరిగి వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీ యొక్క మేషరాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే మీకు వచ్చే సంకేతాలు ఏమిటి, అదే శక్తి మీ ఇంట్లోకి వచ్చే ముందు మీకు చెప్పే ప్రతి విషయాన్ని మీరు ఎంతో క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. రాశి చక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఈ యొక్క మేషరాశి వారికి రాబోయే రోజులలో మీకు ఎంతో మంచిగా జరగబోతుంది. ఎందుకు మంచి జరగబోతుందంటే, సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుపక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎలాంటి కష్టాన్నైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతుంది. దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు, ఎందుకంటే మీకున్న కష్టాలు అన్నిటికీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది, అసలు ప్రవేశిస్తుందా లేదా అనే విషయం గురించి కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఇంట్లోకి దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. అందులో మొదటి సంకేతం ఏమిటి అంటే, మీరు పడుకున్నప్పుడు సడన్గా నిద్రలో మెలకువ రావడం. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకువ అనేది వస్తుంది. అంటే ఉదయం 3 గంటల నుంచి 5 గంటల్లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. అంటే తెల్లవారుజామున మనకు తెలియకుండా బ్రహ్మముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది. ఇక ఒకదానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం, వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం, అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా, అలాగే అన్యాయం జరుగుతున్నా కూడా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు, ఎందుకు ఈ మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు, దీనికి ఇంతగా మాట్లాడవలసిన అవసరమే లేదే కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే, మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మల్లుతుంది. అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ రెండూ కూడా ఎక్కువ శాతం దేవుడిపై ఉంటుంది. మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు, నాకే అదే ప్రశాంతత అని కలుగుతుంది అనే భావన మీ మనసులో వస్తూ ఉంటుంది. అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే, మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడేటప్పుడు అవసరమైన మాటలు మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. నీకు ఎంతసేపటికి సేవ భావన, అలాగే ఆ భగవంతుడు స్మరించుకోవడం, మంచి మాటలు వినడం, అదేవిధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్స్ చేసుకోవడం, ఎక్కువ శాతం మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. అక్కడే అర్థమవుతుంది కదా, మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ, అలాగే దుర ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అంటే మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి, అది ఎలా పొందాలి అని చెప్పి తన మనస్సును అలాగే మైండ్ని ఎప్పుడు కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు.
కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం ఉంటుందో, ఇంట్రెస్ట్ అనేది తీరిపోతుందో అప్పుడే మంచి రూపంలో నడుస్తారు. ఇక ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరవు. కాబట్టి ఈ సంకేతాన్ని మీకు చాలా ఈజీగా తెలుస్తూ ఉంటాయి కూడా. ఇటువంటి సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే గనక అప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది అని. ఇంకా అక్కడ నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు అని. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా తీరిపోతాయన్నమాట. అలాగే ఎటువంటి ప్రాబ్లం అనేదే ఉండవు. అది మీ కుటుంబం పరంగా కావచ్చు, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, అలాగే మీ పిల్లలు కావచ్చు, వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలి మీరు అనుకుంటున్నారో, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని ఒక స్టెప్ తీసుకుంటున్నారో, ఆ సమయం మీకు ఎంతో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి, శాలరీసు, ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా పెరుగుతాయి. అదేవిధంగా ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డంకులు లేకుండా సజీవనంగా సాగుతూ ఉంటాయి. ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం మీ దగ్గరికి చేరుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఆ దైవశక్తి ఏంటి? సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు? ఆ రూపం ఏమిటి? ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి? అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. అవును, ఇది నిజం. ఆ తల్లి ఈ నెలలో మీ మీద అనుగ్రహం చూపించబోతుంది. ఇక ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది. ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే గనక మీకు ఎలాంటి కష్టాలు, బాధలు అనేవి ఉండవు. అలాగే ఆర్థిక పరంగా మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండదు. అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారు అంటే, మీ ఇంటి గుమ్మం ముందు, అంటే మీ ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ బ్రహ్మస్థానం అని అంటారు. ఇక ఆ గుమ్మంలో అమ్మవారు నిలిచి అంటారు. అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడు కూడా ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ ఎటువంటి చెత్త చెదారం, డస్ట్బిన్ లాంటివి, అలాగే చెప్పులు కూడా అస్సలు పెట్టకూడదు. ఉంటే కనుక లక్ష్మీ అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి. నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను కూడా వెలిగించి ధూపం వేయండి. మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టు పెట్టి పూజించండి. మేము చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షాలు మీ మీద కలుగుతుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధాశ్రమం ఉన్న వాళ్ళకైనా సరే వస్త్రదానం లేదా అన్నదానం చేయండి. ఆ తర్వాత శ్రీవారు సంతోషించి మీకు అష్టైశ్వర్యాలతో పాటు అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తారు. అలాగే నేను చెప్పిన సంకేతాలన్నీ కూడా మీకు కనుక గమనించినట్లయితే మీ యొక్క మేషరాశి వారి ఇంట్లో ఆ దైవశక్తి అంటే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క నివాసం ఉన్నారు అని మీరు గుర్తించుకోలే. మీకే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.